జై శ్రీరామ్. హౌ ఆర్ యు ఆల్? ఎలా ఉన్నారండి అందరూ? నేను బాగున్నాను. మీ అందరూ కూడా బాగున్నారని, ఇంకా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేను వీడియోకి లాస్ట్లో సబ్స్క్రైబ్ చెప్పమని చెప్తున్నానేమో, ఎవరు లాస్ట్ వరకు చూడట్లేదు అనుకుంటా. అందుకని సబ్స్క్రైబ్ అయితే ఎవరు చేయట్లేదు, హైప్ కూడా కొట్టట్లేదు, లైక్ కూడా కొట్టట్లేదు. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్, హైప్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ వారాహి వరల్డ్ అండి. తప్పకుండా ఇది మీరు అందరూ ఫాలో అవుతారని అనుకుంటున్నాను. సరే, కమింగ్ బ్యాక్ టు ది వీడియో. ఆ మధ్య ఇదంతా నేను కొట్టించాను, చెట్లు బాగా పెద్దవైపోయి గుబురుగా తలలకి తగిలేస్తున్నాయని. సో రూట్స్ తీయడానికి అవ్వలేదు, కొన్నాళ్ళు పోయాకొచ్చి తీస్తానమ్మా అన్నాడు. అతను ఊరు వెళ్ళిపోయాడు గార్డెనర్. సో ఎవరు తీయడానికి లేక మళ్ళీ ఇలా పెరిగిపోతున్నాయి అనమాట. ఆ మొక్కలే మళ్ళీ ఎదిగిస్తున్నాయి, బాగా వర్షాలు పడుతున్నాయి కదా. సరే, వాటి సంగతి తర్వాత చూద్దాం. ఇక్కడైతే ఖాళీ ప్లేస్ ఉంది కదా అని చెప్పి ఇందాక మా ఉజ్వల్ అన్నాడమ్మా, మొక్కలు వేయాలన్నావు కదా, నేను వేస్తాను, కనీసం కొన్నైనా వేసుకుందాము, మళ్ళీ వర్షాకాలం వెళ్ళిపోతే కష్టము అని అంటే సరే అని కుండీల్లోంచి తీయించి మందార్లు కుండీలో ఉంటే 6 నెలలకు పువ్వు 7 నెలలకు పువ్వు పూస్తున్నాయి అనమాట. ఇవి ఎల్లో అలాంటి హైబ్రిడ్ వెరైటీ అనమాట, కొంచెం మంచివి. అందుకని ఈ 3 ఇందాక తను నాటాడు. పసుపు చెట్టు అండి ఇది, ఎప్పుడు వస్తాయి దీనికి పువ్వులు. ఈసారి 2 వచ్చాయి చూడండి పసుపు మొక్కకి. ఈ పక్కది ఇప్పుడు మీకు అయితే కనబడుతుందో లెఫ్ట్ సైడ్, అది ఎప్పుడూ వస్తుంది. ఈసారి మధ్యలో కూడా ఇంకోటి వచ్చింది. సరే, ఇవన్నీ చిలకడ దుంపవి మీకు తెలిసిందే. ఆ మధ్య ఇదంతా నేను చేయించాను అని చెప్పాను, గార్డెన్ మొత్తం అంతా కూడా క్లీన్ చేయించి అస్సలు ఒక్క వేస్ట్ మొక్కగానే అది లేకుండా చేయించాను. జూన్లో అనుకుంటా. ఇప్పుడు చూడండి ఎలా నిండిపోయిందో, మళ్ళీ గడ్డి గిడ్డి అన్నీ వచ్చేసి విపరీతంగా నిండిపోయింది అనమాట. శంకు పుష్పం మొక్కలు అప్పుడు పోయాయని బాధపడ్డాను. సో ఇప్పుడు మళ్ళీ వచ్చేసాయి. ఇక్కడ మే ఫ్లవర్ నేను మా మధ్య మీకు చూపించానండి. మే ఫ్లవర్ అప్పుడు మొక్క చూపించమని అడిగారు ఒకళ్ళిద్దరు, మొక్క లేకుండా ఉత్తి స్టాక్ వచ్చి దానికే పువ్వు పూసిందనమాట. ఇగో ఇప్పుడు మొక్కలు వచ్చాయి చూడండి వర్షాలకి, అవి 2-3 చోట్ల వచ్చాయి. యాక్చువల్లీ ఇప్పుడు మొక్క కావాల్సిన వాళ్ళు తీసుకుని రీపాట్ చేసుకోవాలన్నమాట. చేసుకుంటే అప్పుడు మళ్ళీ మే వాళ్ళకి అందులోంచి పువ్వులు వస్తాయి. ఎండాకాలానికి ఆకులు రాలిపోయి జస్ట్ ఆ స్టాక్ లాంటిది వచ్చి దాని చివర ఫ్లవర్ వస్తుంది అనమాట, మే ఫ్లవర్. వర్షాకాలంలో ఇలా ఆకులతోటి బయటపడుతుంది. చూసారా జంగిల్ ఎంత పెరిగిపోయిందో. ఇప్పుడు ఇక్కడికి వెళ్ళి నాకు పువ్వులు కోసుకోవాలంటే కూడా పొద్దునప్పుడు కష్టం అవుతుంది అనమాట. కొంచెం జాగ్రత్తగా చూసుకుని వెళ్తున్నాను అలవాటు మీద. కొంచెం భయం ఉన్న వాళ్ళు ఎవరో అయితే ఆ లోపలికి వెళ్ళి పువ్వులు కోసుకోరు. మరి నా మందార మొక్కలు అవన్నీ అక్కడ ఉన్నాయన్నమాట. అందువల్ల జాగ్రత్తగా కాస్త చూసుకుని అడుగు వేస్తున్నాను. ఇగో ఇది వాటర్ లిలీస్ది, ఈ బకెట్లో ఎప్పుడు ఉంటుంది, ఎందుకో కానీ పుయ్యలేదు. ఎండ బాగానే తగులుతుంది, మరి ఏంటో కారణం అయితే నాకు తెలీదు. సరే, ఈరోజు ఈ సంవత్సరానికి ఆఖరి శ్రావణ మంగళవారం. అండ్ మా కోడలు స్పందనకి వాళ్ళ వదినకి కూడా ఈ సంవత్సరంతో శ్రావణ మంగళవారం నోవులు అయిపోతాయి అన్నమాట. 5 సంవత్సరాలు వాళ్ళు ఉద్యాపన కూడా చేసేసుకున్నారు. సో వాళ్ళు అందుకని ఈ సంవత్సరంతో వాళ్ళ నోవు అయిపోయినందుకు సంతోషంగా కొంచెం ఎక్కువ ఫొటోస్ అవి తీసుకున్నట్టున్నారు. అవన్నీ నాకు షేర్ చేసింది స్పందన. వాళ్ళ అమ్మగారి ఇంట్లోనే చేసుకుంది ఈ సంవత్సరం 4 వారాలు కూడాను. అప్పుడప్పుడు కొన్ని అక్కడ కొన్ని ఇక్కడ కూడా జరుగుతూ ఉంటాయి. ఈసారి మటుకు అన్నీ ఇంకా అక్కడే చేసుకుంది అనమాట. కొత్త ఇంట్లో వాళ్ళది కూడా కొత్త ఇల్లే, వాళ్ళ బ్రదర్ తీసుకున్నాడు కొండాపూర్లో. సో అక్కడ మంచిగా బాగా చేసుకున్నారు ఇద్దరు కూర్చొని. చూస్తుంటేనే తెలుస్తుంది కదా, ఇంకా మంచి సంతోషంగా చాలా హ్యాపీగా కనబడుతున్నారు ఇద్దరు. అమ్మయ్య, మనకి ఇచ్చిన బాధ్యత మనం కంప్లీట్ చేసాం అన్నట్టు. టాస్క్ మిషన్ అకాంప్లిష్డ్ అనమాట. ఇద్దరు గ్రీన్ కలర్ శారీస్, మరి కావాలనే మడిపట్టు అలా ఆరేసారో వాళ్ళ అమ్మగారు ఏంటో నాకు తెలియదు, కానీ ఇద్దరు గ్రీన్ కలర్ శారీస్ కట్టుకుని మంచిగా పూజ చేసుకున్నాం అని చెప్పింది నాకు కాల్ చేసి. సో శ్రావణ మంగళవారం నోవులు అయిపోవడం అన్నది కూడా చాలా సంతోషకరమైన విషయము. ఏదైనా తలపెట్టింది అయిపోతే చాలా సంతోషంగా అనిపిస్తుంది కదా. సో ఇదండి ఈరోజు మా వీడియో. మీకు నచ్చింది అనుకుంటా. నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్, హైప్ and subscribe to my channel Varahi World. Signing off for today folks. Jai Hind.